దేశంలో గత 5 ఏళ్లుగా జనగణన చేయడానికి కేంద్రం భయపడుతుందని వెంటనే జనగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొన్నేళ్లుగా చేస్తున్న డిమాండ్తో కేంద్రం దిగివచ్చింది. దీంతో కోవిడ్ మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన భారతదేశ జనగణనకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో లేదా ఏదైనా ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సంఖ్య, వారి వయస్సు, లింగం, విద్య, ఉద్యోగాలు, భాషలు, వృత్తి వంటి వివిధ వివరాలను సేకరించడం జనగణన యొక్క ముఖ్య ఉద్దేశం. జనగణన వల్ల భారతీయుల ఆర్థిక, విద్య, ఆరోగ్య వనరులు, అవసరాలను ప్రభుత్వం అంచనా వేస్తుంది. తద్వారా ప్రభుత్వ పాలన, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి దోహదపడుతుంది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు జీవన ప్రమాణాలను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అంతేకాదు, భారతీయుల జీవన విధానాన్ని మరింత మెరుగుపరచడానికి జనగణన ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే మన దేశంలో సాధారణంగా 10 ఏళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జనాభా లెక్కలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా చివరిసారిగా అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం 2011లో జనగణన చేపట్టింది కేంద్రం. అయితే అనంతరం 2021లో జరగాల్సిన జనాభా సెన్సెస్ కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గినప్పటికీ జనగణనపై కేంద్రం దృష్టి సారించలేదు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. జనగణన జరగకపోవడం వల్ల ఆర్థిక డేటా, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన సమాచార నాణ్యతపై ప్రభావం పడుతుందని పలువురు ఆర్థికవేత్తలు కూడా పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఈ లెక్కలన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తూ రావడం వల్ల దేశంలో అసలైన పరిస్థితులు ప్రతిబింబించడం లేదని వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా జనగణన చేపట్టాలని, బీసీల జనాభా ఎంతో తేల్చాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ డిమాండ్ను దేశంలోని చాలా పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ క్రమంలోనే జనగణనతో పాటు కులగణన చేపట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరగడం, కొన్ని రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలు కులగణనను పూర్తి చేయడంతో ఎట్టకేలకు జనగణనతో పాటు కులగణన చేయడానికి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగివచ్చింది. దీంతో వచ్చే నెల నుంచి జనగణన ప్రక్రియను కేంద్రం ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే జనగణన పూర్తయిన తర్వాత లోక్సభ స్థానాల విభజన కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా దేశంలో ప్రతి నియోజకవర్గానికి సమాన జనాభాను నిర్ధారిస్తారు. దేశంలో 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జనాభా లెక్కింపు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్లయింది. మొత్తంగా 2 దశల్లో జనాభాను లెక్కించనున్నారు. 2027 మార్చి 1వ తేదీ నాటికి జనగణన పూర్తి కానుందని అధికారులు చెప్తున్నారు. జనగణన జరగకపోవడం వల్ల ఆర్థిక డేటా, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన సమాచార నాణ్యతపై ప్రభావం పడుతుందని పలువురు ఆర్థికవేత్తలు కూడా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ లెక్కలన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తూ రావడం వల్ల దేశంలో అసలైన పరిస్థితులు ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో ఎట్టకేలకు వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ జనాభా భారతదేశ చరిత్రలో మొత్తంగా 16వ జనగణన కాగా స్వాతంత్రం అనంతరం 8వ జనగణన అవుతుంది. ఈసారి జనగణనతో పాటు కులగణన చేపడతారు. ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టర్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటును కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు తెలిపింది.